హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? టుడే మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది తక్కువ కాస్ట్లో ఎలా చేసుకోవాలి ఇంట్లోనే అనేది చూపిస్తాను అనమాట. ఇది బ్లౌజెస్కి అండ్ అలాగే కుర్తీస్కి బాగా సెట్ అవుతుందండి. ప్లెయిన్ కుర్తీస్కి కానీ ప్లెయిన్ బ్లౌజెస్ మీద కానీ మంచి రిచ్ లుక్ వస్తుంది అండ్ అలాగే చాలా తక్కువ ప్రైస్లో అయిపోతుంది. అండ్ దీన్ని ఎలా చేసుకోవాలి ఇవాళ చూపిస్తాను. ఇప్పటిదాకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎలా చేయాలో చూపించేస్తాను. నార్మల్ ఎంబ్రాయిడరీ సూద్ అండి, ఇది కొంచెం లావుగా ఉంటుంది. ఈ సూది యూస్ చేస్తున్నాను నేను ఈ విధంగా. అండ్ ఈ థ్రెడ్ అనేది ఊల్ థ్రెడ్ టైప్లో ఉంటుందన్నమాట. కాస్ట్ వచ్చేసి ఒక బంచ్ వచ్చేసి చిన్నది 4 రూపీస్ అలా ఉంటుంది ప్రైస్. ఎంబ్రాయిడరీ షాపుల్లో కానీ లేకపోతే మగ్గం వర్క్ మెటీరియల్స్ దొరికే షాప్స్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఈ పూసలు కూడా అంతే అండి, పూసలు ఇంకా చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి. అండ్ ఇవి కూడా మీకు ఆ స్టోర్స్ దగ్గరే దొరుకుతాయి. లేకపోతే ఆన్లైన్లో మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఆన్లైన్ యాప్స్లో కూడా ఈజీగా దొరుకుతాయండి. ఈ విధంగా నేను మీకు వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా యూజ్ చేయాలి. నేను ఒక ఫ్యాబ్రిక్ మీద జస్ట్ పెన్సిల్తో ఈ విధంగా లీఫ్ షేప్ గీసేసి ఎంబ్రాయిడరీ చేస్తున్నాను. లీఫ్ షేపే కాకుండా ఆకులానే కాకుండా ఇంకా మీకు నచ్చిన షేప్ ఏదైనా సరే, ఏదైనా షేప్ వేసుకొని దాని మీద కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. దీన్ని ప్యాచెస్ కింద 3D ప్యాచెస్ కింద కూడా యూజ్ చేయవచ్చండి. ఈ విధంగా మొత్తం స్టిచ్చెస్ లీఫ్ షేప్ మొత్తం ఈ విధంగానే ప్యాచెస్ వేసేసుకోవాలి. ఇంట్లోనే తక్కువ ప్రైస్తో అయిపోతుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల. అండ్ అలాగే మీ డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ మంచి రిచ్ లుక్ వస్తుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఎవరికైనా వర్క్ రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఈజీ డిజైన్ అనమాట ఇది. ఈ విధంగా ఈ వీడియో పరంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. ఈ విధంగా ఒక లైన్ పూసలు యూస్ చేస్తున్నాను అండ్ అలాగే ఇంకొక లైన్ అనేది థ్రెడ్ యూస్ చేసి ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను నేను లీఫ్కి. పూస కనుక కరెక్ట్గా సమానంగా రావాలని మీరు మిడిల్లో మార్కింగ్ చేశాను కదా నేను లీఫ్ షేప్కి, కరెక్ట్గా అక్కడ దాకా రావాలి. ఎక్కువ పూసలు అయినా కూడా నీట్గా కనిపించదు, నీట్ లుక్ రాదనమాట. సో మొత్తం ఈ విధంగానే చేస్తున్నాను. మొత్తం సర్కిల్స్ మొత్తం చుట్టూరు ఈ విధంగానే చేసేసుకోవాలండి. మొత్తం డిజైన్ మొత్తం ఈ విధంగానే చేసుకోవాలి. అండ్ అలాగే ఈ వర్క్స్ ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, ప్లెయిన్ శారీస్కి చివర బోర్డర్స్ కింద యూజ్ చేసినా కూడా బాగుంటాయండి. కాకపోతే లీఫ్ సైజ్ అనేది కొంచెం స్మాల్గా వేయాలి, చిన్నగా వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. మరీ ఇంత పెద్ద లీఫ్ కాకుండా కొంచెం స్మాల్ సైజ్లో యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అవుట్లుక్ అనేది. శారీకి సైడ్ బోర్డర్ కింద కూడా మంచి లుక్ వస్తుంది అనమాట. కంప్లీట్ అయిపోయి వచ్చిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో అవసరం ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే షేర్ చేయండి అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటిదాకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏదైనా కొత్తగా అప్డేట్ చేస్తే కనుక మీ మొబైల్కి వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలా చేయడం వల్ల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.